ఏ కార్యక్రమం జరగాలన్నా అమ్మ ఎవరో ఒకరి మనస్సులో మొదట సంకల్పాన్ని కలిగిస్తుంది, ప్రేరణ కలిగిస్తుంది. ఈనాడు ఇక్కడ మనం సుసంపన్నం చేసుకుంటున్న ఆత్మీయమైన ఆనందమయమైన ఈ కార్యక్రమానికి మొట్టమొదట అమ్మ నుంచి ప్రేరణ పొంది తాను కదిలి మనందరినీ కదిలించిన వారు మాన్య సోదరులు ధర్మసూరి గారు ఇప్పుడు తమ అంతరంగాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ప్రతిసారి అన్ని సభల్లోనూ వచ్చే ఒక ఇదేంటంటే సమయాభావం. మనం 10 నుంచి 11:30 దాకా సభ పెట్టుకుందామని ప్లాన్ చేస్తాం. అయితే మనం ప్లాన్ చేసిన దానికి జరగబోయేదానికి ఏమాత్రం పోలిక ఉండదు. అమ్మ ప్లానింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్గా ఉంటుంది. నేను యాక్చువల్గా సత్యవన్నయ్యకి సత్కారం చేయాలి, ఆయన నుంచి వినాలని కోరుకున్నది ఎందుకంటే మనం కొన్ని కోట్లు సంపాదించగలం. 2-3 సంవత్సరాల్లో 1 కోటి డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉన్నవాడు మనలో చాలామంది ఉన్నారు. 3 క్షణాలు సంపాదించలేము. అమ్మ దగ్గర కూర్చుని అమ్మ స్పర్శ, అమ్మ మాటలు, అమ్మ దర్శనం, అది ఏం చేసినా మళ్ళీ పొందలేము. చచ్చిపోయిన తర్వాత పొందుతామో నాకు తెలియదు. బతికొండగానే అమ్మని దర్శించగలిగిన మహితాత్మలు ఉండొచ్చు, నాకు తెలియదు. ఈ అమ్మతో ఇంటరాక్షను దీనికి మహా గొప్ప ప్రాముఖ్యత ఉంది అని నా కన్విక్షన్లోంచి నేను ఎందుకు చెప్తున్నానంటే 2014 మదర్ ఆఫ్ ఆల్లో ఒక ఆర్టికల్ రాశాను. అమ్మ నామ సంకీర్తన గురించి ఒక ఆర్టికల్ రాశాను. 2023లో యునైటెడ్ స్టేట్స్ నుంచి చిత్రలేఖ అన్న అమ్మాయి నాకు ఫోన్ చేసింది. బ్లాగ్లో మీ నంబర్ చూశానండి, నేను మీ ఆర్టికల్ చాలా బాగుంది, మేము హైమవతి వ్రతం చేస్తాం. అసలు మేము హైమవతి వ్రతం గురించి నేను రాయలే. మేము హైమవతి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నామంటే మీకు ఇండియాలో బేస్ ఏమన్నా ఉందేమా అని. అంటే మా అమ్మగారు నాన్నగారు ఇండియాలో పద్మారావు నగర్లో ఉంటారు అని చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు జిల్లేళ్ళమూడు వచ్చారు. జిల్లేళ్ళమూడులో ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు. ప్రతి ప్రోగ్రామ్కి వస్తున్నారు, ప్రతిదానికి వస్తున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయని హోమం ఉండదు, పూజ ఉండదు, వాళ్ళు రాని ఫంక్షన్ ఉండదు. 2014లో రాసిన ఆర్టికల్ 2023లో ఒకళ్ళు ఇలా ప్రభావితం చేస్తే 100 సంవత్సరాల క్రితం నేను ఐఎమ్ వొరాషియస్ రీడర్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. నా ఫార్మేటివ్ ఇయర్స్లో నేను రామకృష్ణ పరమహంస లిటరేచర్ విపరీతంగా చదివాను. గ్రోనప్ ఏజ్లో ఓల్డ్ హౌస్ ఎట్లా ఎడిక్టెడ్గా చదివాము. చిన్నప్పుడు రామకృష్ణ బోధామృతం, రామకృష్ణ చింతనామృతం, చరిత్రానంద స్వామి రాసిన పుస్తకాలు, వాజ్ అ గ్రేట్ రీడర్. అందులో ఒక సంఘటన రాస్తారు. రామకృష్ణ పరమహంస ఒకసారి బాల్కనీ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకి కాళికాదేవి దర్శనం ఇస్తుంది. జుట్ట విరబోసుకొని, కిరీటం పెట్టుకుని, శూలం పట్టుకుని, కలకత్తా నగర శోభ తిలకిస్తూ నా కాళికాదేవి కనిపించింది అని ఆయన రాసింది నేను చదువుతూ ఉంటే నాకు శరీరం రోమాంచమైంది. ఆ కాళికాదేవి నాకే కనిపిస్తోందేమో అనిపించింది. ఎంత గొప్ప ఆనందం కలిగిందంటే నేను దాని మాటల్లో చెప్పలేను. ఒక స్పెసీస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టింక్ట్, విచ్ ఈస్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ బై అరౌండ్ 80 to 90%. ఇంట్రడక్టరీ కామెంట్స్లో కామరాజు గారు కరెక్ట్గా చెప్పినట్టుగా ఎవరెవరు అమ్మతో డైరెక్ట్గా చూసి మాట్లాడారో, అమ్మతో సంభాషణలు ఉన్నాయో, ఆ సంభాషణలన్నీ వారి నోటి ద్వారా మౌఖికంగా వాళ్ళ ద్వారా వినటంలో ఉన్న థ్రిల్ చాలా గొప్పది. దీనికి ఒక ప్రయత్నం జరిగింది. ఫస్ట్ మేము మొదలెట్టాం. ఎంఎస్ఆర్ ఆంజనేయులు గారి సంభాషణలు రికార్డ్ చేసాం. అది ఎస్విజేపీ ముందుకు తీసుకెళ్ళింది. చక్కటి వాల్యూమ్స్ మన రావుల ప్రసాద్ అన్నయ్య గారు బోత్ వీడియో అండ్ రిటర్న్ లిటరేచర్ తీసుకొచ్చారు. ఆథెంటిక్ లిటరేచర్ అబౌట్ అమ్మ. అయితే కోనా సత్యం గారికి సన్మానం చేయాలి అన్న తర్వాత నాకు ఒక కన్విక్షన్ ఉంది. అదేంటంటే చచ్చిపోయినా జిల్లేళ్ళమూడులో అమ్మ మన చేత, అంటే నేను చచ్చిపోయినా, అమ్మ చచ్చిపోయినా కాదు, మన చేత తప్పు చేయించదు అని నాకు ఒక విశ్వాసం ఉంది. సత్యవన్నయ్య గారికి సన్మానం చేయాలని నేను ప్రపోజల్ చేసినప్పుడు ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా అమ్మ ప్లాన్ చేసిందని నాకు తెలియదు. రాచర్ల లక్ష్మీనారాయణ గారు
కొద్ది రోజులు లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటే ముందుకు తీసుకెళ్ళి ఒక కోటి నామార్చనలో ఎట్లా ఎండ్ చేసిందో, ఇమోషన్స్ చాలా తక్కువ, ఐఎమ్ అన్ ఇమోషనల్ మొరోన్ అనుకునే నాలాంటి వాడికి కళ్ళు చమత్కారం కాదు, కళ్ళు చెమ్మగిల్లే విధానంగా చక్కటి కార్యక్రమం కేవలం అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం. ఇది నేను సంకల్పించిన తర్వాత నా దగ్గరికి ప్రేమ్ గోపాల్ వచ్చి ఆయన అన్నాడు, సత్యానికి ఒకసారి ప్రేమ్ గోపాల్కి సత్యం అంటే అపారమైన అభిమానం. ఎందుకంటే అమ్మ చేసిన డాక్టర్ ఆయన డాక్టర్ చేయమని చెప్పింది అమ్మ చేసిన డాక్టర్ ఆయన వల్ల ఎంతోమందికి రోగాలు తగ్గాయి. ఆయన వచ్చి నాతో చెప్పాడు, ఒకసారి పాము గరిచిందిట, సత్యం అన్నయ్యకి ఒకసారి పాము గరిచిందిట, డాక్టర్ సత్యం అన్నయ్యకి ఒకసారి పాము గరిచింది, డాక్టర్ సత్యం అన్నయ్యకి జిల్లెళ్ళమూడిలో పాము గరిచింది. ఎక్కడికి వెళ్ళాలి డాక్టరు? యాంటీ వెనామ్ ఇంజెక్షన్ ఎక్కడుందని వెతుక్కోవాలి. అయితే ఆయనకి మనకంటే విజ్ఞత ఎక్కువ కదా, అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు కదా, అమ్మ ఏమిటో మనకంటే ఆయనకి బాగా ఎక్కువ తెలుసు కదా. నాగారి వాహన శౌరి, నాగారి వాహనుడు గరుత్మంతుడిని వాహనంగా చేసిన విష్ణుమూర్తిని సృష్టించిన ఆది పరాశక్తి మన దగ్గర ఉండగా, విష్ణుమూర్తి స్థితికారకుడై ఉండగా, నా ప్రాణాలు విష్ణుమూర్తిని సృష్టించిన అమ్మ కదా రక్షించాల్సింది. ఆయన వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారట. అది ఏం పాము? కట్లపాము. ఎక్స్ట్రాడినరీ డేంజరస్ వెనామినస్ స్నేక్ కరిస్తే మందు గురించి ఆలోచించకుండా, మందు గురించి వెతుక్కోకుండా అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చెప్పిందిరా, ఒరే 3 గంటలు ఇక్కడ కూర్చోరా అని చెప్పింది. అమ్మ చూసి, ఇంజురీ చూసి 3 గంటలు ఇక్కడే కూర్చో, ఏమి తినకు అంటే 3 గంటలు ఏం తినకుండా ఎలా ఉంటామమ్మా అని పోట్లాడాట అమ్మతోట. ఒరే ఆగరా, అలా కాదురా అని ఉండరా, 3 గంటలు ఏం తినకరా అని అమ్మ దగ్గరే కూర్చోబెట్టుకుని 3 గంటలు అయిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళిపోమని ఆయన హాయిగా కిందకి వెళ్ళాడుతున్నాడు. ఖచ్చితంగా చచ్చిపోవాల్సిన పరిస్థితిలో మహాభిషగ్వరేశ్వరి అయిన అమ్మ దగ్గరికి వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకున్నాడంటే, సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. ఆయన ప్రాణాన్ని కాపాడదామని అమ్మ అనుకుంది కనుక ఆయనకు ఆ బుద్ధి పుట్టించింది. నాలాంటి వాడికైతే ఎంఎంసీకి వెళ్ళి యాంటీవెనామ్ ఇంజెక్షన్ ఉందేమో వెతుక్కునేవాడిని. అమ్మతో ఉన్న సంభాషణలు, కొన్ని సంభాషణలు మనకి సహాయపడతాయి, మన జీవితంలో మనకు మొరల్ బూస్టర్గా ఉపయోగపడుతుంది. చచ్చిపోయేదాకా జీవితంలో ఎన్ని అడ్వర్సిటీస్ వచ్చినా ఎన్ని వచ్చినా ఆ అమ్మ మాటలు మనకు ఒక అమృతంలాగా, ఒక ఔషధంలాగా పనిచేస్తాయి. ఒకసారి అమ్మ ఇక్కడ బాల్కనీలో కూర్చుని హరి, మన దుర్గపిని కొడుకు హరి ఉన్నాడు అక్కడ. అమ్మోసారి హనుంబాబుని పిలిచి, ఎప్పుడైనా ధర్మసూరు అన్నపూర్ణాలయానికి వస్తే నాకు నివేదన పెట్టారా లేదా అని చూడాల్సిన అవసరం లేదు, వాడికి అన్నం పెడితే నాకు నివేదన ఇచ్చిన దాంతో సమానం. ఈ మాట తలుచుకుంటే నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా నాకు చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. శంకర మఠంలో ప్రదక్షిణాలు చేస్తూ నువ్వు నిజంగా భగవంతుడే అయితే నాకు వచ్చి కనపడచ్చు కదా, నాతో మాట్లాడచ్చు కదా, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా అని కోరుకుంటే, ఆ మహామాత ముందుకు వచ్చి ఎదుటికుండా కూర్చుని మంచం మీద కూర్చుని వాడికి అన్నం పెడితే నాకు నివేదన ఇచ్చిన దాంతో సమానం అంటే ఇంతకంటే జీవితంలో మనకేం కావాలి? ఇవి కొన్ని సంభాషణలు ఎట్లాంటివంటే ప్రపంచం మొత్తానికి ఆచంద్రతారార్థం ఉపయోగపడే సంభాషణలు. రామబ్రహ్మ అన్నయ్య గారితో అమ్మంది, గాయత్రి మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుందో అమనామం చేస్తే అదే ఫలితం వస్తుంది అంది. ఇది ఎంతమందికి ఎంత ఉపయోగపడే, ఇది ఆయన ద్వారా బయటకు రావాలి. ఇప్పుడు కోనా సత్యం గారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిరిగిన మనకే ఇన్ని సంభాషణలు మన దగ్గర ఉంటే, పాస్టరిటీకి రాని ఐశ్వర్యం ఇది. మనం పాస్టరిటీకి అందించి తీరాల్సిన ఐశ్వర్యం ఇది. ఈ ఐశ్వర్యాన్ని మనం పాస్టరిటీకి అందించి తీరాలి. ఎవరు అందించి తీరాలి? ఆథెంటిక్గా అమ్మ ఎవరితో మాట్లాడిందో వాళ్ళ సభాముఖంగా, రాతల ద్వారా, వీడియో ద్వారా, క్యాసెట్ ద్వారా ప్రపంచానికి మాటలు పంచిపెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వినాల్సిన అదృష్టం మనకు ఉండాలి. అందుకని సత్యమన్నయ్య గారు ఆయన మాట్లాడాలి, ఆయన ఎక్కువ మాట్లాడాలని కోరుకుని మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. అది నా దురదృష్టం. తర్వాత ఇంకో కారణం ఉంది, అమ్మ మాటలకి సంబంధించిందే. ఓసారి రాచల లక్ష్మీనారాయణ గారు అమ్మని అడిగారు, అమ్మ రామాయణం నిజంగా జరిగిందా అంటే, అమ్మంది, నీకు ఎందుకు నాన్న అదంతా,
ఇప్పుడు నాతో నీకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, నేను దైవంగా నువ్వు భావిస్తున్నావు, నాతో నీకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత రాసినా చెప్పినా వాడిది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అట్లాగే రామాయణం అంటే రామాయణం నిజంగా జరిగిందనేగా. ఇటువంటి సంభాషణలు సత్యం అన్నయ్య ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ కోరికతోటి నేను ఆయనకి నిజానికి ఆయనకి సన్మానం కాదు, లోక కళ్యాణానికి ఒక మెట్టు. ఎవరెవరు అమ్మతో డైరెక్ట్గా మాట్లాడారో, ఎవరితో అమ్మ సంభాషణలు చేసిందో ఆ సంభాషణలు లోకానికి రావడం అన్నది లోక కళ్యాణానికి ఒక మెట్టు. అది మన బాధ్యతగా నేను భావిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకు ఎక్కువ మాట్లాడకూడదు అంటే సత్యమన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఈ స్థలం ఏదైతే ఉందో, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న స్థలం ఏదైతే ఉందో, 1985లో అమ్మ శరీరాన్ని వదిలేసే ముందు నేను వల్లూరి పాండురంగారావు అమ్మ దగ్గర కూర్చుని ఉండగా పాండురంగారావు గారు ఓ స్కీమ్ పట్టుకొచ్చారు. ఒక 100 మంది దగ్గర 5,000 రూపాయలు కలెక్ట్ చేసి అన్నపూర్ణాలయం షెడ్ తీసేసి ఈ కింద షెడ్ ఉండేది, రేకుల షెడ్ ఉండేది, ఇదంతా స్లాబ్ వేయాలని. 100 మంది కాదు నాన్న, 200 మంది దగ్గర కలెక్ట్ చేయాలి. అప్పుడు ఆ రోజులు 85లో 10 లక్షలతో ఇది అయిపోయేదేమో. ఆ తర్వాత అమ్మంది వచ్చిన వాళ్ళు ధ్యానం చేసుకుంటారని. ఈ ప్రాంగణం గురించి మాట్లాడుతూ, ఈ స్లాబ్ గురించి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ధ్యానం చేసుకుంటారని. ఇది నేను 85 నుంచి 5-6 చోట్ల రాశా, ఇప్పుడు కల్పించి చెప్తున్న మాటలు కాదు. అందుకని ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఈ స్థలం ధ్యాన మందిరం అయి తీరుతుంది. అందుకని ఇక్కడ ఎక్కువ సంభాషణలు చేయకూడదు, నేను చేయకూడదు, మీరు చేయొచ్చు. ఎందుకంటే ఆమె నాతో చెప్పింది కదా, అందుకని ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకొక చిన్న మాట చెప్పి ఊరుకుంటాను. లాస్ట్ ఐడియా విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. చైల్డ్ సైకాలజీలో వాళ్ళు ఏం చెప్తారంటే, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు. మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పండి, వాళ్ళు వినరు, దే విల్ నాట్ లిసన్ టు యూ. కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు, ఇమిటేట్ చేస్తారు. మీరు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. నేను అఖిలేష్ విషయంలో చూసా, లక్ష్మీనారాయణ గారితో కలిసి తిరిగి శివరాత్రి నాడు పులిహోర పంచి పెట్టాలి, లడ్డూలు పంచి పెట్టాలి, వాటి దగ్గర ఉన్నా లేకపోయినా తపన పడతాడు, చేస్తాడు, పట్టుదలగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ తాతయ్య చేశాడు కనుక. ఇప్పుడు నిఖిత, షీ స్పోక్ ఎక్సెప్షనలీ వెల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం అండ్ ద వే షీ స్పోక్ తెలుగు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లింగ్విస్టిక్స్. కానీ తను చెప్పిన భావాలు మహాద్భుతంగా ఉన్నాయి. నాకు చిత్రతో కొంచెం పరిచయం ఉంది, చాలా కొద్దిపాటి పరిచయం ఉంది. ఒకసారి బెంగళూరులో మేము ఉండగా చిత్ర మా ఇంటికి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మాయి పసిపిల్ల, నాకు చిత్ర పసిపిల్లైతే చిత్రగా అమ్మాయి పసిపిల్ల. వాళ్ళు వచ్చి మా ఇంట్లో పూజ గదిలో కూర్చున్నారు. మా ఇంట్లో పూజ గదిలో అంటే 10/12 రూమ్, మేము ఎక్కడున్నా ఒక రూమ్ పూజ కేటాయిస్తాం. ఆ రూమ్లో మేము పూజ తప్ప ఇంకే పని చెయ్యం. అందరూ వచ్చారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, చిత్ర కనపట్టాలా. ఎక్కడుందని వెతికితే పూజ గదిలో ఉంది. వాళ్ళ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. సరే డిస్టర్బ్ చేసి అరగంట వదిలేసాం, గంట వదిలేసాం, ఎంతసేపటికి పెట్టిరాదు. వెళ్తే తనంది, వాత్సల్యాలయంలో జిల్లెళ్ళ మూడులో ఎట్లా ఉందో మీ ఇంట్లో పూజ గది అట్లా ఉందన్నయ్య, నాకు వదిలిపెట్టి బయటకు రాబుద్ది వేయటం లేదు అని. ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తున్నాను నేను. దిస్ హ్యాపెండ్ అబౌట్, నేను ఎప్పుడున్నా బెంగళూరులో 99-2001 విఆర్ఎస్ 99 to 2001. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పక్కర్లే. సత్యం అనే మనవరాలు సత్యం అనే దగ్గర పెరిగింది కనుక అమ్మ చెప్పిన సంభాషణలు, అమ్మిచ్చిన సందేశం సత్యం అనే ద్వారా వాళ్ళ కుటుంబానికి వెళ్ళింది. మనం పిల్లలకి అందించాల్సిన ఆస్తి ఐశ్వర్యం ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం గారి మాటలు విందాం. జై హో మాత. ధర్మసూరి అన్నయ్య గారికి ధన్యవాదాలు.